తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం స్క్రబ్ టైఫస్ అనేటటువంటి వ్యాధికి గురయ్యి అనేక మంది కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే దీనిని అసలు పూర్తిగా అధికారికంగా అయితే గుర్తిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఈ లక్షణాలకు సంబంధించినటువంటి అంశంలో ఇంకా పూర్తిగా గైడ్ లైన్స్ అనేది ఆరోగ్య శాఖ విడుదల చేయలేదనే విధంగా కొంతమంది చెప్తున్నారు. కాకపోతే డాక్టర్లకు సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో దీనికి వైద్యం అందిస్తున్నారనే విధంగా చెప్తున్నారు. అసలు ఏంటి ఇది, నిజంగా ఎలాంటి పరిస్థితి ఉంది ఏంటి అనేది గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణతో మాట్లాడదాం. సార్, ఏంటి ఇది అధికారికంగా గుర్తించారా? అసలు ఏంటి అంత గందరగోళం నడుస్తుంది? వైద్యులేమో భయపడాల్సిన అవసరం లేదంటున్నారు, కానీ ప్రజలు ప్యానిక్ అవుతున్నారు. పల్నాడులో 2 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు? నమస్తే, నేను డాక్టర్ రమణ ఎస్ఎస్వి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఇది ప్యానిక్ అవ్వాల్సిన పరిస్థితి అయితే లేదు. ఇది కామన్గా మేము రెగ్యులర్గా చూసే డిసీజే. బట్ ఇది ఎక్కువ వర్షాకాలంలో వస్తుంది. మన జూన్ నుంచి దాదాపు నవంబర్ ఫిబ్రవరి దాకా ఉంటుంది. ఇది ఎక్కువ తేమ ప్రదేశాల్లో తేమ ఎక్కువ ఉన్నప్పుడు ఈ స్క్రబ్ టైఫస్ వ్యాప్తి చెందుతుంది. అయితే అనుకోకుండా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ఆల్మోస్ట్ ఇండియా మొత్తం కూడా సడన్గా ఒక అప్సర్జ్ లాగా వచ్చింది. ఇది రావడానికి కారణము ఈ వాతావరణ మార్పులు. ఇది బ్యాక్టీరియా కాబట్టి ఇది భయపడాల్సిన పని అయితే లేదు, ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి, ట్రీట్మెంట్ ఉంటుంది. ఇది ఎలా వస్తుందంటే మనకి చిన్న నల్లి లాంటి లేకపోతే ఒక చిన్న క్రిమి, ఇది ఒక 8 లెగ్గడ్ స్మాల్ ఇన్సెక్ట్ అనమాట. ఇది కుట్టినప్పుడు దీని చిగ్గర్ అని దీని లార్వా ఉంటుంది. అవి కుట్టినప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా షుట్సుకి ముసి అనే ఒక బ్యాక్టీరియా దీంట్లోంచి శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది ఒక 6 రోజుల నుంచి 11 రోజుల లోపు అది జ్వరంగా, అంటే ఇంక్యుబేషన్ పీరియడ్ అనమాట, 6 to 11 days. ఒక జ్వరంగానో ఒళ్ళు నొప్పులుగానో దగ్గుగానో మొదలవుతుంది. అది తగ్గదు, విపరీతంగా హై టెంపరేచర్స్ వస్తాయి. మామూలుగా అయితే ఎవరైనా సరే దీన్ని ఇది ఏమన్నా టైఫాయిడ్ ఏమో, మలేరియానేమో, లేకపోతే డెంగ్యూ ఫీవర్ ఏమో, చికెన్ గున్యామో అనుకొని ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో అందుకని ఇది ఇవాళ రోజున కొంతమంది చనిపోవడానికి కారణమయ్యి ఇది అన్ని గవర్నమెంట్స్ కూడా అలర్ట్ అయిపోయాయి. సో ఇది కామన్గా వచ్చే బ్యాక్టీరియా, అలాగే తేమ ఎక్కువ ఉన్నప్పుడు వర్షాకాలంలో వచ్చే బ్యాక్టీరియా. సో అవి భయపడకూడదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, భయపడకూడదు, అభద్రతా భావం ఉండకూడదు. ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. సో ఇలా ఫీవర్ వచ్చినప్పుడు వాళ్ళు మెడికల్ షాపుల్లో మందులు వాడటం, తెలియని వాళ్ళ దగ్గర పోయి మందులు తీసుకోవటం, లేదా ఇంట్లో ఏదో మందులు వేసుకుని కాలయాపన చేయకూడదు. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్స్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్లో, ఓల్డ్ ఏజ్ వాళ్ళల్లో ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సో వాళ్ళలో ఒకసారి ప్రాణాంతకం అవ్వచ్చు. అందుకని మేము చెప్పేది, ఇలాంటి వాళ్ళు వెంటనే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వస్తే ఇక్కడ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ దీనికి ఏంటంటే, ఇప్పుడు మన మెలియాడోసిస్ వచ్చింది, అది కూడా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఒక్కోసారి అది బయటకు వస్తాం, కాశ్మీర్లాగా నిద్రలేస్తుంది. మనకి కరోనా వచ్చిన తర్వాత మన ప్రతిదానికి భయపడటం అలవాటైపోయింది మనకి. అలాగే ఇప్పుడు మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ ఉండటం వల్ల న్యూస్ విపరీతంగా ఎక్స్ప్లోడ్ అయిపోయి అది ఒక ప్యానిక్ కింద తయారవుతుంది. సో అందుకని ప్రజలు ఏం భయపడక్కర్లేదు. ఈ ఇన్సెక్ట్ కుట్టినప్పుడు ఎందుకు కుడుతుంది ఇది? ఆ తేమలో వీళ్ళు పనిచేసినప్పుడు, పొలంలో రైతులు కానీ, ఇళ్లలో మిద్దె రైతులు, మిద్దె పొలం, ఇప్పుడు చూసారు మిద్దె పంటలను పండించుకుంటున్నారు. వాళ్ళు ఆ వెర్మీ కంపోస్టు, అట్లాగే ఆ మొక్కల మీద ఉండే ఆకుల మీద ఈ క్రిములు ఉంటాయి. అవి మనం అక్కడికి వెళ్ళినప్పుడు కుడతాయి అవి. అందుకనే ఈ పనులు చేసేవాళ్ళు ఇళ్లలో మీరు చూశారు, ఉతకని దుప్పట్లు, లేకపోతే ఉతకని దిండు కవర్లు, లేకపోతే ఉతకని దిండ్లు, అంటే శుభ్రం చేయని దిండ్లు ఇవన్నీ వేసుకొని పడుకుంటే వాటిలో ఇవి ఉంటాయి. అంటే మన నల్లులాగానో వీటిలో అలా ఉంటాయి అన్నమాట. అవి కుట్టినప్పుడు అక్కడ ఒక 1 centimeter డయామీటర్ ఒక ఎస్కార్ ఫామ్ అవుతుంది, నల్లని మచ్చ ఫామ్ అవుతుంది. అది నొప్పి ఉండదు, దురద ఉండదు. అందుకని వాళ్ళకి అన్నోటిస్డ్గా వెళ్ళిపోతుంది ఆ పేషెంట్కి. బట్ 6 రోజుల తర్వాత అది ఒక జబ్బుగా, అంటే ఫీవర్తో మొదలయ్యి అది లంగ్స్ని ఎఫెక్ట్ చేయొచ్చు, బ్రెయిన్ని ఎఫెక్ట్ చేయొచ్చు, హార్ట్ని ఎఫెక్ట్ చేయొచ్చు, కిడ్నీలు ఎఫెక్ట్ చేయొచ్చు. ఇలా మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షనల్ సిండ్రోమ్ లాగా కూడా మారుతుంది. ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో, ఓల్డ్ ఏజ్ పీపుల్లో, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో ఇలా జరుగుతుంది. ఉన్నాయి అని మీరే చెప్తున్నారు. అంటే మనం కూడా చూస్తాం, అసలు పొలాల్లో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పనులు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు లేని అటువంటి ఈ మరణాలు ఇప్పుడు ఎందుకు? అంటే ఇది తెలుసుకోవటం వల్ల, అంటే ఆ మరణాలు గతంలో గుర్తించలేకపోయారు. అవును, మొన్న మెలియాడోసిస్ కూడా అదే జరిగింది. ఆ మరణాలు అప్పుడు గుర్తించలే. మనం కల్చర్ చేస్తే ఈ బ్యాక్టీరియా, మనము బర్కౌల్డేరియా అనే బ్యాక్టీరియా అదే కనుక్కోగలమని తెలుసుకున్నాము. సో ఇప్పుడు కూడా అంతే.
ఇప్పుడు ఇది స్క్రబ్ టైఫస్ అని మేము చదువుకున్నప్పుడు కూడా చదువుకున్న పుస్తకాలు. ఇప్పుడు నిన్న మేము మెడిసిన్ హెచ్ఓడితో మాట్లాడితే రెగ్యులర్గా వస్తాయి సార్ ఇవి, మనం అసలు ఇది భయపడక్కర్లేదు. పేషెంట్ వస్తే మనము యాంటీబాడీస్ తగ్గిపోతుంది. మన దగ్గర ఎలిసా టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ చేసి దాంట్లో ఐజీజీ యాంటీబాడీస్ ఈ డిసీజ్కి అగెనిస్ట్ కనుక కనుక్కోగలిగితే ఆ జబ్బుకు సంబంధించిన డాక్సిసైక్లిన్, ఎజిథ్రోమైసిన్ యాంటీబయాటిక్స్ 2 వారాలు పెడితే ఊటి తగ్గిపోతుంది. అయితే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ ప్రాణాంతకమైన లేకపోతే సీరియస్గా వచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ఫ్లూయిడ్స్ అవి పెట్టుకోవటము, అన్నీ ఐవి పెట్టుకోవటము, సపోర్టివ్ మేనేజ్మెంట్, మంచి న్యూట్రిషన్ ఇవ్వటము, మిగతా జబ్బులు ఏమిటో వాటిని తగ్గించడము, డయాబెటీస్ కంట్రోల్ చేయటం, ఇలా చేస్తే అది ఊరినే కంట్రోల్ అయిపోతుంది. పెద్ద ఇది అదిగాక ఒకరి నుంచి ఒకరికి రాదు. దీని వ్యాక్సిన్ కూడా ఏమీ లేదు. సో అలాంటి నేపథ్యం అనమాట ఈ జబ్బుకి. వ్యాధి కాదా సార్? ఇది అంటువ్యాధి కాదు. దీనికి ఏం లేదు, పొలాల్లో పనిచేసే వాళ్ళు గ్లౌస్ వేసుకొని, అంటే పొలాలని కాదు ఇంట్లో కూడా ఈ తోటల్లో మన మొక్కలు నాటుకునేవాడు వాళ్ళు గ్లౌస్ వేసుకొని చేసుకుంటే మంచిది. అలాగే కాళ్ళకి రబ్బర్ తొడుగులు వేసుకొని చేసుకుంటే మనం మెలేడస్ కూడా అదే చెప్పాము. అది చేస్తే దమాల శరీరంలోకి ఎంటర్ అవ్వవు. ఈ కుట్టినప్పుడు ఇక్కడైతే కుట్టడం, ఇది కుట్టినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మీకు మలేరియా ఎలా వస్తుంది, మస్కిటోలో మలేరియా పారాసైట్ ఉంటుంది, అది వచ్చి మస్కిటో కుట్టినప్పుడు లోపలికి వచ్చేది. డెంగ్యూ కూడా అంతే, ఆ మస్కిటో కుట్టినప్పుడు మనకు వస్తుంది. అట్లాగే ఇది కూడా అంతే, ఇది కుట్టినప్పుడు మన లోపలికి వస్తుంది. సో అలా కుట్టకుండా చూసుకోవాలి. రిపెల్లెంట్స్ కూడా వాడచ్చు దీనికి. అట్లాగే పిల్లలకి బాగా కవర్ చేయాలి, పిల్లలకి పెద్దవాళ్ళకి కవర్ చేసి పడుకోబెట్టాలి. ఈ దిండ్లు దుప్పట్లు అన్నీ కూడా పొద్దుగూలు మనం నీట్గా పెట్టుకోవాలి, ఉతికి పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు ఏమన్నా లైవ్ పేషెంట్లు ఉన్నారా మన జీజీహెచ్లో? ఎలాంటి పరిస్థితి ఉంది సార్? ఇంకోటి, ఈ ఎలియా టెస్ట్ అనేది చేస్తే ఎన్ని రోజుల్లో వీళ్ళకి రిపోర్ట్ వచ్చే అవకాశం? ఇది వెంటనే వచ్చేస్తుంది రిపోర్ట్. అయితే ఇది మన దగ్గర అయితే ఇప్పుడు 11 మంది పేషెంట్లు, 3 డిశ్చార్జ్ అయ్యారు, 8 మంది ఉన్నారు. వాళ్ళకి స్పెషల్ వార్డు కూడా పెట్టాము. 2 ఐసీయూలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా 6 మనకి గుంటూరు అర్బన్ నుంచి, గుంటూరు రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు. మిగతా 3లో బాపట్ల నుంచి 2, ఈస్ట్ గోదావరి నుంచి 1, పక్కన పల్నాడు నుంచి 1 అనుకుంటారు, పల్నాడు నుంచి 1 వచ్చారు. వీళ్ళందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు. వీళ్ళకి వార్డు కూడా సెపరేట్గా పెడుతున్నాము. సో వీళ్ళందరూ ఇప్పుడు మనం చూసాము, మన ఆంధ్రాలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా నమోదైంది ఈ 2-3 నెలల్లో. అది కూడా అంతే, 2-3 నెలల్లో కొంతమంది కనుక్కోపోయినప్పుడు చనిపోయారు. కనుక్కుంటే ఇది పలానా జబ్బండి, ఇప్పుడు అందరూ అదే టెస్ట్ చేసి, మీరు ప్రైవేట్ హాస్పిటల్ అదే టెస్ట్ చేసి వెంటనే యాంటీబయాటిక్ పెట్టేస్తారు, బతుకుతున్నారు వాళ్ళు. సో అలా ఇంకా ప్యానిక్ అవ్వక్కర్లేదు. సార్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కేరళకి అంటే అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? ఎందుకంటే చెరువుల్లో అలాంటి చోట్ల స్నానాలు చేస్తారు కాబట్టి. వాళ్ళు కూడా ఇప్పుడు ఇట్లాంటప్పుడు వాళ్ళు వెంటనే మంచిగా ఒళ్ళంతా క్లీన్ చేసుకోవటము, కుట్టిందో లేదు చూసుకోవడము. ఈ నల్లటి మచ్చ ఎక్కడన్నా గజ్జల్లో కానీ, చంకల్లో కానీ, పొట్ట మీద కానీ, ఛాతి మీద కానీ, చేతుల మీద కానీ, కాళ్ళ మీద కానీ ఇది ఉంటే వాళ్ళు చూసుకోవాలి. లేదా డాక్టర్స్ మేము ఇప్పుడు వెతుకుతాం దానికోసం. అది ఉంటే ఖచ్చితంగా అది ఎక్కడో ఎంటర్ అయిందని అర్థము. అంటే టెస్ట్ చేయకముందే చూస్తాం అనమాట. ఇటుకు టెస్ట్ హాస్పిటల్కి వస్తే టెస్ట్ చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సో అలాగే వాళ్ళకి చెప్పే జాగ్రత్తలు ఏంటంటే మడ్డీ వాటర్లో స్నానాలు చేయటము, లేకపోతే మురికి వాటర్లో స్నానాలు చేయటము అలాంటివి చేయకూడదు. బురదలో తిరగపోవటము చేయాలి. మరి వాళ్ళు బేర్ ఫుటెడ్గా వెళ్తారు కాబట్టి మరి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి. వాళ్ళు చెప్పులు వేసుకోకూడదు అంటారు వాళ్ళు ఆ నియమంలో ఉన్నప్పుడు. వాళ్ళకి ఇది జాగ్రత్తలు తీసుకోవాల్సింది వాళ్ళైతే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు సార్ దీని గురించి? డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి కానీ ఎట్లా ఉంది ఇది? అదే అందరం కలిసి వాళ్ళు డిఎంహెచ్ఓ మేము కలిసి పనిచేస్తున్నాము. మేము చెప్పింది ఏంటంటే వాళ్ళకు కూడా ఒకవేళ జ్వరం వస్తే ముందు డాక్సిసైక్లిన్ కానీ, ఎజిథ్రోమైసిన్ కానీ ఇచ్చేసేయండి. ఎంపెరికల్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేస్తే ఒకవేళ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లానే ఉంటుంది మొదట్లో. అది ఆ డయాబెటిక్స్లో, ఓల్డ్ ఏజ్ పీపుల్లో కానీ, లేకపోతే ఈ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్స్లో ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వాళ్ళకి అట్లీస్ట్ ఈ డాక్సిసైక్లిన్ కానీ, ఎజిథ్రోమైసిన్ కానీ ఎంపెరికల్గా కోర్స్ పెట్టేస్తే చాలా వరకు ఆ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. అది మేము చెప్తున్నాం. అట్లా ఇద్దరం కోఆర్డినేట్ చేసి మరి గైడ్లైన్స్ అంటే గవర్నమెంట్ మాకు డిఎంఏ ఆఫీసులు కానీ, డిఎంహెచ్ కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే పేషెంట్స్ అయితే స్పెషల్ వార్డ్ పెట్టండి, ముందు టెస్ట్ చేయండి, మన దగ్గర టెస్ట్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సపోర్టివ్ మేనేజ్ బాగా ఇవ్వండి, మోర్టాలిటీ లేకుండా చూడండి, ఎవరు చనిపోకుండా చూడండి. ఇవి గైడ్లైన్స్. ఇది ప్రస్తుతం అయితే ఈ వ్యాధికి సంబంధించినటువంటి అంశాలపైన ఎవరు భయపడాల్సిన అవసరం లేదనే విధంగా చెప్తున్నారు. దాంతోపాటు అందుబాటులోనే వైద్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒకవేళ కనుక వాళ్ళకి ఈ లక్షణాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జీజీహెచ్కి వస్తే కంపల్సరీగా వెంటనే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి వెంటనే వైద్యం అందించే పరిస్థితి ఉంటుంది అంటున్నారు. దాంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ప్రస్తుతం శబరిమలకి వెళ్ళేటటువంటి ఎవరైతే అయ్యప్ప మాల భక్తులు ఉంటారో వాళ్ళు కొంత జాగ్రత్త ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు జీజీహెచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.